దాడి చేసినటువంటి రాక్షస వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యుండి తన పైన ఒక విమర్శ వస్తే ఆ విమర్శను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాల్సింది పోయి తగుదనమ్మా అని చెప్పని అడ్డమైనటువంటి ఒక బూతులు మాట్లాడి ఒక అమ్మకు పుట్టినరా అయ్యకు పుట్టినరా అని చెప్పని కనీస ఇంగితం లేకుండా విఘ్నత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తూలనాడి సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ బండి సంజయ్ గారు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటాన్ని ఇది గుండా రాజ్యంగానే చూడవలసి వస్తుంది తప్ప ప్రజాస్వామిక రాజ్యంగా చూడటానికి వీల్లేదు. ఆ విజువల్స్ చూస్తే పోలీసులు తర్వాత గుండాగాళ్ళు కలిసి వచ్చిండ్రా అన్నట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఇంతింతలా గుదుపలు పట్టుకొని కార్ల మీద దాడి చేస్తుంటే వాళ్ళకి అలాయి బలాయి చేస్తున్నట్టుగా పోలీసులు ఉంది తప్ప వాళ్ళపైన లాఠీచార్జ్ చేసో వాళ్ళపైన ఒత్తిడి పెట్టో వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలా అన్నటువంటి ఒక కనీస ఆలోచన లేదు. కరీంనగర్ ఇస్ అ కార్పొరేషన్, దేర్ ఎగ్జిస్ట్ ఎ కమిషనర్, దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక కరీంనగర్ కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ గుడ్డిగుర్రం పళ్ళు దోమినరా? రెండవది ఉన్న పోలీసులు కనీసం ఆ దాడి చేస్తున్నటువంటి ఒక వాళ్లను నియంత్రించేటువంటిది పోయి అలాయి బలాయి చేసుకున్నట్టుగా వ్యవహరించడం, పోలీసులు ఈ గుండాగాళ్ళు అంతా కూడా అమ్ముడు పోయినట్టుగా కనబడతా కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా నిర్ద్వందమైనటువంటి ఒక కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం చేస్తుంటే బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ను కొమ్ముగాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డిని కొమ్ముగాస్తూ ఇవాళ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ఒక కేటీఆర్ గారిని తూలనాడతాడు. రైతులకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఒక కేటీఆర్ గారి పైన అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు. ఇట్లెట్లా మాట్లాడతావు అని చెప్పని ఆయనను అంటే మాత్రం ఈ రకమైనటువంటి దాడి చేయటం మాత్రం ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యం. దమ్ముంటే చర్చకురా, దమ్ముంటే సహేతుకమైన ఆధారాలతో చర్చకు రాగాని గుండారాజ్యం చేసి బెదిరిస్తాం అనుకుంటే మాత్రం సంజయ్ గారు మీ పప్పులు ఉరకవు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మీ మాటలు సత్యగురికి మాటలా? ఇవేనా ధర్మబద్ధమైన మాటలు? భారత్ మాతాకి జై అనేటోళ్ళేనా మాట్లాడేది? ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టినా అని చెప్పని మాట్లాడేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరికి అద్దు అడుపు లేకుండా మాట్లాడతారు. ఇది తప్పు అని చెప్పారంటే మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ఇంపార్టెంట్ అంశాన్ని ఇవాళ మీడియా ద్వారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసం అని చెప్పని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఇవాళ మీరు భాగవతం అని చెప్పని మనం చిన్నప్పుడు ఇప్పుడు చదువుతాం. భాగవతం అంటే తెలుసు అందరికీ. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, లక్ష్మీనరసింహస్వామి, యాదాద్రి మన దగ్గర ఉంది కాబట్టి ఈ కథ జర బాగా తెలుస్తుంది. అందులో ఒక పద్యం ఉంటుంది. ఇందుగలడందు సందేహంబు వలదు, ఇందుగలడందు సందేహంబు వలదు, ఎందెందు వెదకినా అందందు కలడు అని చెప్పని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఉద్దేశిస్తూ, ప్రహ్లాదుడు మహావిష్ణువు ఎక్కడ చూసినా కనబడతాడు, సర్వాంతర్యామి అని చెప్పని మాట్లాడతాడు. దాన్ని కొంచెం అన్వయించుకుంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే కనబడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అదేందా అంటే ఇందుగలదందు ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టుగా ఇవాళ అది రేవంతుడి దోపిడి అన్నట్టుగా ఇవాళ ఏ అంశాన్ని చూస్తే కూడా ఆఖరికి మైనింగ్లు, క్రషర్లు, కాంట్రాక్ట్లు, టెండర్లు, ఆర్ఆర్ ట్యాక్సులు, మొత్తం పరిపాలనా యంత్రాంగం అంతా కూడా ఒక దోపిడీ కోసం, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నటువంటి ఒక చిల్లర కక్కుర్తి ప్రభుత్వంగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. విద్యాశాఖ, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయి ఉండి
దోపిడి దొంగల లెక్క ఇవాళ విద్యాశాఖను గాథ కింద పందికొక్కుల లెక్క, దోపిడి దొంగల లెక్క ఇవాళ దోచుక తింటా ఉన్నారు. బాధ కలుగుతా ఉంది. ఇవాళ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకునేటువంటి ఒక దాదాపు 30 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు పేదింటి విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఆడపిల్లలు, పేదోళ్ళు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకొని చదివించుకోలేనటువంటి సామర్థ్యత లేనటువంటి ఒక పేదింటి బిడ్డలను అందరినీ కోసం అని చెప్పని కేసీఆర్ గారు మహోన్నతమైన ఆదర్శంతో అంత పెద్ద స్కూల్స్ను పెట్టి అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి సమున్నతమైనటువంటి ఒక రీతిలో ఆ విద్యా సంస్థలను తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విద్యా సంస్థలను తన దోపిడికి అడ్డాగా మార్చుకున్నాడు. మీ గతంలో మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు, మా టీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు మాట్లాడినారు, నేను కూడా ఒకానొక సందర్భంలో ఇదే పత్రికా సమావేశంలో మీ ముందు మాట్లాడాను. బంకర్ బెడ్స్ అని చెప్పని బంకర్ బెడ్స్ సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది, మీ అందరికీ గుర్తే ఉంటుంది. 165 కోట్ల రూపాయల విలువ చేసే బంకర్ బెడ్ స్కామ్స్లో కేవలం గత సంవత్సరం టెండర్లలో అదే ఇవాళ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఒక బంకర్ బెడ్లకు 125 కోట్లు అయితే పోయిన సంవత్సరం కేవలం అదే వెయిట్, అదే థిక్నెస్, మొత్తం మీద అది 65 కోట్లు మాత్రమే. అంటే 100 కోట్ల రూపాయలు కేకు దొబ్బుకున్నట్టు దొబ్బుకపోతున్నారు అని చెప్పని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గొడవ చేసింది. తెలంగాణ సమాజానికి గుర్తే ఉంటుంది, మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఆ గొడవ కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంకా మా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో ఆఖరికి కోర్టు తలుపులు తట్టడంతో, విజిలెన్స్ డిపార్ట్మెంట్ తలుపులు తట్టడంతో తేలుగుట్టిన దొంగల లెక్క అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఒక్కడూ మాట్లాడలే. ప్రభుత్వం నుండి, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడలే. కానీ చడి చప్పుడు కాకుండా దే కెప్ట్ ది ఎంటైర్ టెండరింగ్ ప్రాసెస్ ఆన్ విత్ హోల్డ్. దయచేసి వినండి అన్న, విత్ హోల్డ్ చేసిండ్రు. ఎవరికి కేటాయించిండ్రు ఈ టెండర్లు? అప్పుడు ఎవరికి కేటాయించిండ్రు అంటే మఫత్లాల్ ఇండస్ట్రీస్ అని చెప్పని వాళ్ళకి సంబంధించిన కంపెనీల వాళ్లకు ఈ మొత్తం కూడా టెండర్లు అప్పుడు కేటాయించినారు. ఇవాళ అదే కంపెనీకి మళ్ళా ఇవాళ ఏ కంపెనీ అయితే బ్లాక్ లిస్ట్ చేయ ఉండాలో 165 కోట్ల రూపాయల బంకర్ బెడ్ సప్లైను 165 కోట్ల రూపాయలకు పెంచి తద్వారా ప్రభుత్వానికి కమిషన్లు అందిస్తా అని చెప్పినటువంటి ఒక మఫత్లాల్ ప్లస్ కంపెనీల వాళ్లకు బ్లాక్ లిస్ట్ చేసి ఆల్రెడీ విజిలెన్స్లో కేసుంది, హైకోర్టులో కేసుంది, అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ టెండర్ క్రైటీరియాస్ అప్పుడు అని చెప్పని దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. కానీ ఘనాపాటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే తనకు 2023 ఎన్నికల్లోనో లేకపోతే ఇంకా గతంలో ఎప్పుడో ఏదో రకంగా ఉపయోగపడ్డరు అనేటువంటి ఒక నేపథ్యంలో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తానేదో అల్లుడైనట్లుగా 65 కోట్ల కాంట్రాక్ట్ను 165 కోట్లకి ఇస్తే దాన్ని కోర్టు ఆపితే విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరుగుతున్న దరిమిలా కూడా భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. ఇవాళ మొత్తం 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మళ్ళీ అదే కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుది. అందుకే అంటారు పాలకుడికి భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలని చెప్పని. కోట్లంటే భయం లేదు, ప్రజలంటే భక్తి లేదు. ఈ రెండు లేకపోవడంతో ఒక నిర్లజ్జతనంతో ఇవాళ మళ్ళీ ఆ కంపెనీకే ఇవాళ కాంట్రాక్టులు కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెండింగ్ కోర్టు కేసులు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినట్టుగా పెండింగ్ విజిలెన్స్ కంప్లైంట్స్ అండ్ పెండింగ్ విజిలెన్స్ ఎంక్వైరీస్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ 1200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక కాంట్రాక్టులు ఇవాళ వీళ్ళ కట్టబెడతా ఉన్నారు. ఏం కాంట్రాక్టులు అని చెప్పని మీకు అనిపిస్తుంది, పట్టుకోండి. ఇదిగో అన్న, కార్పెట్స్, బెడ్షీట్స్, పోలార్ ఫ్లీస్ బ్లాంకెట్లు, టవళ్ళు, ఇదొక టెండరు. నోట్బుక్స్ దాదాపు 29,37,338 నోట్బుక్స్, కార్పెట్లు, టవల్స్, బెడ్షీట్స్, పోలార్ బ్లాంకెట్లు. తర్వాత 1,52,00,000 నోట్బుక్స్. తర్వాత
4,09,272 ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, హ్యాండిల్, ఇదొక టెండరు. పీటీ డ్రెస్, మనము పిల్లలని గ్రౌండ్లో ఆడిస్తేందుకు పీటీ డ్రెస్ అంటాం కదా, పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, ట్రాక్ సూటు, ఇది 25,54,521. ఈ మూడు కలిపితే 25,54,521. తర్వాత ఐడి కార్డ్స్, పిల్లలకు ఐడి కార్డులు, ఇవన్నీ కేసీఆర్ గారు ఆలోచించి పెట్టినటువంటి, గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి దోపిడీ కోసం అని చెప్పని చేయలే. పాపం పిల్లలు హుందాగా ఆత్మగౌరవంతో ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ హైజీనిక్ కండిషన్స్ ఉండాలని చెప్పని పెట్టినటువంటివి. ఐడి కార్డ్ హోల్డర్స్, స్టేషనరీ కిట్స్, ఇవన్నీ కలిపి 18,37,891. ట్రాలీ బ్యాగ్స్ 25,480. తర్వాత స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టైస్, బెల్ట్స్, ఇవన్నీ కలిపి 1,46,42,217. ట్రంక్ బాక్సెస్ వచ్చేసి 2,68,913. మొత్తం మీద ఇవన్నీ. తర్వాత యూనిఫామ్ క్లాత్స్ వచ్చేసి 2,49,46,340. ఇవన్నీ కూడా టెండర్స్ అన్నాం. దానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. నేను మీడియా మిత్రులకు కూడా అందరికీ అందజేస్తా, దయచేసి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయితే ఒక ఫస్ట్ ఫండమెంటల్ ఫ్లా దట్ ఐ వాంటెడ్ ద మీడియా ఫ్రెండ్స్ టు రిజిస్టర్ అండ్ రికగ్నైజ్ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నెంబర్ 1, మొత్తం ఎవరికి సప్లై చేస్తూ ఉన్నారు ఇది? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 268 స్కూళ్ళు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్లకు, టిమ్ రీస్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు 204 స్కూళ్ళు, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్కూల్స్ 281, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ 37, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 475, తెలంగాణ మోడల్ స్కూల్స్ 194, గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ ఇన్స్టిట్యూషన్స్ అంటే జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ స్కూళ్ళు, మండల్ స్కూల్స్ ఇవన్నీ కలిపితే 30,000. మొత్తం మీద ఇందులో చదువుకున్నటువంటి హాస్టళ్లు అన్ని కలుపుకుంటే 30,89,810. Nowhere there is a rationality that they have established. When the student strength is 30 lakhs, నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు ఒక టెండర్లో ఎక్కడ కూడా ఒకటి 2 లక్షలు, ఒకటి 1 కోటి ఇట్లా ఉన్నది. ఎట్లా ఈ క్వాంటమ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ని అసెస్మెంట్ చేసిందన్న దాని పట్ల ఇంతవరకు కూడా సహేతుకమైనటువంటి ఒక రేషనాలిటీ లేదు. ఇది ఒక ఫండమెంటల్ ఫ్లా, దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను.